హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన విధాలుగా అనేకమైన విషయాలుగా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి లేఖనాలను ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కీడు పాపులను తరుమును. చూడండి, ఈ మాట మనకు అవసరం. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకి మేలు. ఇంకా మనం కిందికి వస్తే 25వ వచనం కాడ మరొక మాట ఉంది. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపుకు లేమి కలుగును. చాలు. ఇక్కడ మనకు 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. 21వ వచనంలో మనం చదివినప్పుడు నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 1. 25వ వచనం కాడికి వచ్చినప్పుడు నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనులు కడుపుకు లేమి కలుగును. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు నీతిమంతునికేమో మేలు కలుగుతుంది, కడుపు నిండా భోజనం. దేవుడు కొదువు చేయడు. కొదువు మాత్రం ఏది చేయడు. భక్తిహీనులకు వారికి ఇంకా ఎంత తిన్నా కడుపు నిండదు. వారికి ఎంత తిన్నా కడుపు నిండదు. ఎవరైనా భక్తిహీనుడు. ఒక ఉపమానం ఏంటంటే, ఒక పేదవాడు ఉన్నాడు, మరొకటి ధనవంతుడు ఉన్నాడు. ఇద్దరిలో ధనవంతుడు ఏంటంటే సమృద్ధిగా తింటూ ఉన్నాడు. పేదవాడికి కొద్దిగా ఆర్థిక పరిస్థితి, అందుకని అతనికి పేదవాడని పేరు పెట్టారు. అప్పుడు ఆయనకి ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదురవుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు ఒక పక్కన. మరొక పక్కన దేవుడికి ఏంటంటే విమర్శించాడు. ఎలా విమర్శించాడంటే, నన్నెందుకు పుట్టించావు? నన్నెందుకు పుట్టించావు? నాకెందుకు ఈ ఆర్థిక పరిస్థితులు? నేనే పాపము చేశాను? నాలో ఉన్న లోపం ఏంటి అని దేవుని విమర్శించాడు ఒక పక్కన. అప్పుడు దేవుడు అర్థం చేసుకొని ఇతనికి అర్థం అవ్వాలని దేవుని స్వరం వినబడింది. అయ్యా, నీలో పాపం ఏముందో నేను చూపిస్తా. ఇప్పుడు నీలో ఉన్న పాపం ఏంటో నేను చూపిస్తా. నీవేమైనా పాపము చేసావని నేను అనట్లా,
ఆ పాపం ఏంటో నీకు చూపిస్తా. ఏంటి? నీకు ఆర్థిక పరిస్థితి సరే, నీ చెంగు జాపు అనగానే ఇట్లా చెంగు జాపాడంట. డబ్బులు వేస్తా ఉన్నాడు. ఇది నిండిపోయి వీడు మొయ్యలేక కింద నేలను పెట్టేశాడు. నేలను పెట్టేసేసి ఇంకా కావాలి, ఇంకా కావాలనుకొని డబ్బు మొత్తంలో మునిగిపోయాడు. డబ్బులో మొత్తం మునిగిపోయినంత వరకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నీకు ధనం కావాలా, డబ్బులు కావాలా, ధాన్యం కావాలా, డబ్బులు కావాలా? నాకు డబ్బులే కావాలా. తిను, ఇప్పుడు ఎంత తింటావో తిను. ఏంటి? ఈ డబ్బుని తిను, ధాన్యం అవసరం లేదన్నా కదా, ధాన్యంతో పని ఏం లేదు, నీకు ధనం కావాలి, తిను ఇప్పుడు అన్నాడంట. ఎలా తింటాం? అరిగిద్దా కడుపులోకి? అన్నం లేకపోద్దా? అందుకనే నాయన, నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? మనిషికి తగినట్లుగా ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. తగినట్లుగా ఆయన అనుగ్రహించే దేవుడు. ఎంత ఇచ్చినా చాలని అనట్లా. ఎంత ఇచ్చినా ఆయన డబ్బులో మునిగిపోయాడు. ఎంత ఇచ్చినా దానికి సరిపోవట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావురా నానంటే సమాధానం లేదని. అందుకనేరా నాయన నీకు నేను డబ్బులు ఇవ్వకుండా ఉండేది. హల్లెలూయా. నీలో భక్తిహీనత ఉంది కాబట్టి నీ కడుపు నిండట్లా. ఎంత ఇచ్చినా నిండట్లా. ఏంటి? ఎంత ఇచ్చినా నీకు ఇక చాలానే, నీ బుద్ధి రావట్లే, నీకు చాలని చెప్పట్లేదే. డబ్బులు మునిగిపోయినా నీతిమంతునికి ఏంది? కడుపు నిండా భోజనము. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడు ఏం చేస్తాడంటే కొద్దిగా తిని ప్రశాంతంగా ఉంటాడు, కక్కుర్తి పడడు. అందుకనే 2 విషయాలు చెప్పాడు ఆయన. ఎంత ఇచ్చినా నీలో ఉన్న పాపం ఇదిరా నాయన, నీలో ఉన్న పాపం అది. నీవేమైనా శరీరంతో పాపం చేయాలా? నీలో ఉన్న పాపమే అది. ఎందుకంటే నీకు తృప్తి లేనిదే పాపం అది. నీకు తృప్తి లేదు. ఎంత ఇచ్చినా నీకు తృప్తి లేదు. ఏంటి? దేవుని కోసం నీ ఆలోచనే లేదు. నీ బ్రతుకు కోసం నీకు ఆలోచనే లేదు. నేను రేపు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానని నీకు ఆలోచన లేదు. ఏంటి? నీకు రేపు ఏం జరుగుతుందో నీకు ఆలోచన లేదు. ఏ మాత్రమైనా లేస్తే డబ్బు 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 డబ్బు. నీకు ఉన్నది జబ్బే అది. హల్లెలూయా. అందుకని ఎక్కడ అన్నాడు ఆయన, నీవు ఎంత తిన్నా నీ కడుపు నిండదు. ఎవరికి నిండదు? భక్తిహీనుడికి. దేవుడు మనకు తగినది ఇచ్చాడు, అందులో తృప్తి పడము. ఏంటి? అందులో ఇంకొక విషయం మనకు తెలుసండి. మన జ్ఞానవంతుల అజ్ఞానులమా? చెప్పండి, మీరే చెప్పండి. జ్ఞానవంతుల అజ్ఞానులమా? జ్ఞానవంతులే కదా. జ్ఞానవంతులే కదా. మనం చాలా మంచి మాట అది. అంత జ్ఞానం కలిగిన వాళ్ళు అంత సంపాదించినప్పుడు చచ్చిపోయినప్పుడు ఏమైనా వస్తుందా? దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఘనపరచకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సందర్భం దేవుడికి ఇవ్వకుండా అదే కావాలి అనుకుంటే జ్ఞానవంతులా? ఇప్పుడు చెప్పండి. అంతా మనకి కావాలంటే జ్ఞానవంతుల మనతో వచ్చుద్దా? ఎంత అజ్ఞానములో ఉన్నామో అర్థం కావట్లా. దేవుడు మనకి తగినట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ధనముతో మగ్గిపోయి ఉన్నాడు. ఏ కోణం నుంచి చూసినా ధనములో మగ్గిపోయి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీకు వందనాలయ్యా అన్నాడు. ఏంట్రా బాబు అని దేవుడు అడిగితే, నాకు ఈ ఆస్తి అంత వద్దు. ఏమైంది? ఆస్తి అంత ఎందుకు? ఈ ఆస్తిని చూసి నేను నిన్ను మర్చిపోతున్నాను. హల్లెలూయా. ఈ ఆస్తిని చూసి నేను నిన్ను మర్చిపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నిన్ను స్తుతించలేకపోతున్నాను, నిన్ను ఘనపరచలేకపోవచ్చున్నాను. ఏంటి? ఏమాత్రము నేను దగ్గరికి రాలేకపోతున్నాను. అందుకనే ఏ రోజు ఆహారమో
ఎంత కావాలంట? తగినంత చాలు. తగినంత చాలు అండి. ఇప్పుడు నాకు నేనే 5 మీటర్ల సొక్కేసుకున్నాను. మీటర్ 2 మీటర్ల సొక్క నాకు సరిపోద్ది. 5 మీటర్లు సొక్కేసుకున్నాను అనుకో, ఎలా కనబడిద్ది? మీరు ఆలోచించండి. ఇప్పుడు 5 మీటర్లు సొక్కేసుకున్నాను అనుకో ఏంటి, ఎలా కనిపి ఎంత చండాలంగా కనబడుతుందో చూడండి ఏంటి. అందుకనే దేవుడు మనకి ఇచ్చిన తగినట్లుగా మనము అనుభవించగలిగితే అది చాలా మనకి ఆరోగ్యకరమైనది, మహిమకరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. మహిమకరంగా ఉంటుంది. అది ఏది మనకు మహిమకరంగా ఉంటుంది. తగు మాత్రమే మనకు వస్త్రాలు ఉండగలిగితే అది మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏంటి అయితే భక్తిహీనులకు కడుపు నిండదని అంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అయితే అటువంటి ఆలోచన కలిగిన వారం మనము ఉండకూడదు. భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వచ్చునని మరొక చట్ట అన్నాడు. ఎవరింటి మీదికి? భక్తిహీనుల ఇంటి మీదికి శాపము. మరి మన భక్తి ఎంతవరకు ఉంది గమనించాలా. మన భక్తి ఎంతవరకు ఉంది దేవుని మీద? మరొక చోట అంటాడు, నీ భక్తి నిన్ను లేదా ఉందా? ఉందా? ఆమేనన్నాడు ఒకసారి. దేవుడే సాక్ష్యం. హల్లెలూయా. భక్తి ఉందా? ఉంటే దేవుని కార్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయం. ఇప్పుడు చెప్పండి, ఉందా? ఏంటి? నీలో భక్తి ఉంటే నిన్ను ధైర్యం పుట్టించుది. భక్తి లేదు కాబట్టి ఆ భక్తి లేనప్పుడు మనకు ధైర్యం రాదు. ఈరోజు కేజీ రైస్ వండుకోవాలా, రేపు కేజీ రైస్ కావాలా. కేజీ రైసు రేపటికి ఉందని నీ భక్తి దేని మీద ఉంది చెప్పండి. రేపటికి ఉందిలే. ఏముంది రేపటికి? రైస్ ఉంది. భక్తి కాదు అక్కడ, రైస్ ఉంది రేపటికి. ఏంటి ఈరోజు ఏం చేయాలి? నేను దేవుని సన్నిధిలో దేవునికి మనము కేటాయించిన టైంలలో దేవునికి ఆ సమయాన్ని అనుగ్రహించాలి. ఉందా? మీరు బాధపడాలంటే ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు మన ఉద్యోగం పెద్దదా, దేవుడు పెద్దోడా? ఆదివారం రోజు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తారు? అంటే మీరు ఇప్పుడు చెప్పండి, మీరు భక్తి ఉందా, భక్తి లేదా? మీకే చెప్తాను. నేను ఏమాత్రమో నా వైపు వేసుకోను. మీకు ఇస్తే ఛాన్స్ బైబుల్ మీ మధ్యలో తెస్తా, బైబుల్ని మీ మధ్యలో తెస్తా. ఇప్పుడు దేవునికి ఇంకా విలువ ఇస్తున్నామా? మన పనికి విలువ ఇస్తున్నామా? నీలో భక్తి ఉందా, భక్తి లేదా? ఇప్పుడు నీవే పరీక్షించుకోవాలా. బైబిల్ చెప్తుంది, నువ్వు విశ్వాసం కలిగిన వాడివో ఏంటి లేదో. అమ్మా, పాస్టర్ గారు పరీక్షిస్తారని ఉందా? దేవుడు పరీక్షిస్తాడని ఉందా? మిమ్ములను మీరే పరీక్షించండి. నేను విశ్వాసం నాలో ఉందా లేదా? నేను విశ్వాసం కలిగిన దాననా లేదా? నాలో విశ్వాసం ఎంతవరకు ఉందా? ఏంటి నువ్వు భక్తి పరురాలా, భక్తిహీనులో ఉన్నదానివా? నీలో భక్తి ఉందా? నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టించదా? నీకు ధైర్యం పుట్టించట్లేదా? నీలో భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఏంటి అయితే భక్తిహీనతను గురించి ఒక మాట అంటే చూడండి. 12:21 12:21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు, భక్తిహీనులు కీడులోనికి
కీడులో నుండి బయటికి వచ్చుదురని ఉందా? చూడండి, కీడులో ఏం చేస్తారు వాళ్ళు? నిండి ఉందురు. కీడుతో ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు కీడులో నిండి ఉంటారు. భక్తిహీనత మనకు లేదు. మనం భక్తి పరులము. ఏంటి భక్తి పరులము? బైబిల్లో ఒక ఎదవరాళ్ళు ఉంది. బైబిల్లో ఒక ఎదవరాళ్ళు. ఆమె ఎప్పటికీ నేను తిని చనిపోవాలి, కొద్దిగా పిండి, కొద్దిగా నూనె, కొద్దిగా పిండి, ఆ ఒక అప్పము అది అయింది. ఒక అప్పము అయింది. ఒక అప్పము చేసుకొని ఏంటి దాన్ని తిని అప్పటికేం చేయాలి? చనిపోవాలి. హల్లెలూయా. ఎందుకని? అక్కడికి ఆమెకి ఆధారము లేదు. ఆధారము లేదు కాబట్టి నేను ఇప్పుడు చనిపోవాలి, నేను చనిపోవాలి తిని అనుకున్న సందర్భంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. దేవుడు తన దగ్గరికి వ్యక్తిని పంపించాడు. వెళ్ళింది ఎవరు? దైవజనుడు. దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆమె తన దగ్గరికి తను వెళ్ళి అంటున్నాడు, అమ్మా నా కోసము ఒక అప్పము చేసి తీసుకురమ్మని అన్నాడు. అంటే ఆమె ఏమని చెప్పిందామా? అయ్యా నాకు ఉంది కొద్దిగా. ఆమె ఆయనతో చెప్పింది, చెప్పలేదని చెప్పలేదు. అయ్యా నా దగ్గర ఉంది కొద్దిగా పిండి, కొంచెం నూనె, ఒక అప్పమే అయింది. ఈ ఒక అప్పమును మేము నా అబ్బాయిని మేము తిని చనిపోవాలనుకుంటున్నాము అని చెప్పిందామా. చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏమన్నాడు? సరేలే అమ్మా, నీ కొద్దిగా ఉంది కదా, నేను ఇక వేరే ఇంటికి వెళ్తాను అన్నాడా? నేను వేరే ఇంటికి వెళ్తానమ్మా, నీ దగ్గర కొద్దిగా ఉంది కదా పాపము, అందుగురించి నేను వేరే ఇంటికి వెళ్తాను అని చెప్పాడా? నీకు ఉన్న వాటిలోనే, హల్లెలూయా, నీకు కలిగిన దాంట్లో, నీకు ఉన్న వాటిల్లో మొదటి అప్పము తీసుకొని నా యొద్దకి రా, నా యొద్దకి రా. ఉన్నది ఒకే అప్పం అయితే ఏంటి, అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఇంక వీళ్ళకి లేదు కదా, వీళ్ళకి లేదు. అప్పుడు ఆయన అంటాడు, ఇవేమీ ఆలోచన కాదు, నీ ముందు తీసుకోరా. ఎప్పుడైతే ఆమె భక్తిహీనురాలా, భక్తి పరురాలా? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, భక్తి పరురాలా, భక్తిహీనురాలా? భక్తి పరురాలు. హల్లెలూయా. మీకు దగ్గరికి వస్తాను, నేను మీ దగ్గర రాకుండా వెళ్ళను. భక్తి పరురాలు. ఆమెకున్న ఏంటి, నేను తినకపోయినా పర్వాలేదు. గమనించండి, నేను తినకపోయినా పర్వాలేదు, దైవజనుడు చెప్పాడు అతనికి నేను ఇవ్వాలి. ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చిందా? మీరందరు భక్తి పరురాలే కదా, అందరు భక్తి పరులే, భక్తిహీనులు ఎవరు కాదు. మరి మీ దేవునికి ఎంత ఇస్తున్నారు? ఇది చెప్పండి. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? ఏం పుట్టిస్తుంది? ఇప్పుడు మన భక్తి మనకు ఏం పుట్టిస్తుంది? మనలో భక్తి ఉందా లేదా? మనకు మనం పరీక్షించుకోవాలి. ఆమెలో భక్తి ఉంది కాబట్టి, భక్తి పరురాలు కాబట్టి, నీతి మంతురాలు కాబట్టి 3.5 సంవత్సరం దాకా అది కొంచెం అయిపోలా, కొంచెం అది ఒక్క అప్పము అయిపోయే, ఒక అప్పము ఆ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నా అయిపోట్లా. మన ఇంట్లో 25 కేజీ బియ్యం తీసుకొస్తే వారంలో అయిపోద్ది. హల్లెలూయా, అయిపోద్ది. తిరిగి ఏమంటాం తెలుసా? తినగలిగిన వాళ్ళండి, అందరిని పారేసేవాళ్ళ? తినగలిగిన వాళ్ళండి, తినగలిగిన వాళ్ళు కాబట్టి అయిపోతుంది.
ఏంటి అక్కడ అంటున్నాడు ఆయన, ఏంటి ఆయన చెప్పినది మీరు ముందు ఎవరితో చెప్తున్నావా? ఎవరితో చెప్తున్నావా? ఆయన చెప్పినది మీరు చేయండి. ఏంటి ఎవరికి అమ్మా? తల్లి పని వారికి చెప్తుంది. ఏమేం చెప్తుంది? ఆయన చెప్పినది మీరు. ఇప్పుడు రక్షణ పొందింది మీరు ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి. ఆమె ఒక్కసారి చెప్పింది. ఆమె ఒక్కసారి చెప్పింది, ఆయన చెప్పినది మీరు చేయండి. నీళ్ళు ఏమైపోతుంది? ద్రాక్ష రసం అయిపోయింది. అక్కడ మనం ఎన్నిసార్లు ఈ సందేహాన్ని విన్నాం, ఎన్నిసార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాం. ఎందుకు ఆర్థిక పరిస్థితి మనకి? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఏంటి కొంచెం పిండిని 3.5 సంవత్సరము తిన్నా అయిపోలేని పిండి ఏంటి అంత విశ్వాసం కలిగిన వారు ఏంటి మన విశ్వాసం ఏది? మనలో ఉన్న భక్తి ఏది? మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? ధైర్యం పుట్టిస్తుందా మనకి మన భక్తి? నేను ఒకటి చెప్తానన్నా, మీరు ఆచారపూర్వకంగా ఆదివారం రోజు మీరు కేటాయించవద్దు. ఈరోజు ఆదివారం అని కొంతమంది అంటారు, ఏంటి మాంసం తినకపోతే ఆదివారం అనే ఫీలింగ్ రాదంట. విన్నా నేను అక్కడక్కడ. ఆదివారము మాంసం తినకపోతే అంట ఆదివారం అనే ఫీలింగ్ పోదంట. ఆ ఫీలింగ్తో మీకు వందనాలమ్మా. మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఆదివారం మేము దేవునికి సన్నిధికి వెళ్ళాలనే ఆ భావం పక్కన పడేయండి. దీని వలన మీలో ఉన్న ఫీలింగ్ ఉంటుందేమో కానీ ఆశీర్వాదం దూరం అయిపోద్ది. దేవుని ఆశీర్వాదం దూరం అయిపోద్ది. నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఈరోజు నేను వెళ్ళేది దేవుని సన్నిధికి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ మాటని నేను అనుసరించాలి. నేను నా జీవితాన్ని మార్చుకోవాలి. నా సమస్యను నేను తొలగించాలి. హల్లెలూయా. నా సమస్యను నేను తొలగించాలి. నా దేవుడు శక్తివంతుడు. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఈ విశ్వాసంతో నీ దేవుని సన్నిధికి రా. ఈ విశ్వాసంతో నీ దేవుని సన్నిధికి రా. ఆదివారము సోమవారము మంగళవారము ఆచారపూర్వకమైన భక్తిని పక్కన పడేయండి మీరు. దీని వలన మీకు ప్రయోజనం లేదు. ఆశీర్వాదం దూరం అయింది. ఆశీర్వాదము మీకు దీని ద్వారాగా దూరం అయింది, అంతే, దగ్గరికి అవ్వదు. నువ్వు సన్నిధికి వచ్చేటప్పుడు, అందుకని ప్రసంగి గ్రంథంలో అన్నాడు దేవుడు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ ప్రవక్తను జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలన్నాడు ఆయన? ఏ ప్రవక్తన? మన నడవడి సరిగ్గా లేదనా? మన హృదయములో ఉన్నది. మన హృదయంలో ఉన్నది. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నది, అది కొద్దిగా తగ్గించండి, దానికి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే మనము దాన్ని తీసివేసి ఈరోజు, ఏ రోజు? ఆదివారం. ఏ రోజు? పరిశుద్ధమైన రోజు. ఈ పరిశుద్ధమైన దినము పరిశుద్ధముగా దాన్ని ఆచరించాలి. పరిశుద్ధమైన సన్నిధిలోకి పరిశుద్ధంగా మనము కనపడాలి. హృదయంలో ఏదో ఒకటి పెట్టుకొని, హృదయంలో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని, రెండోది ఏంటంటే మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి, క్రమము చొప్పున వెళ్ళాలి. ఇదంతా కాదు. నువ్వు దేవుని సన్నిధికి అంటే నీలో ఉన్న భక్తి నిన్ను ధైర్యము పుట్టించాలా. హల్లెలూయా. ధైర్యము పుట్టించాలా. మన దేవుడు శక్తివంతుడైన దేవుడు. మన దేవుడు రోషము కలిగిన
దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన భక్తి మనకు ధైర్యం పుట్టించేటట్టుగా ఉండాలి. బైబిల్లో కొంతమంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారిని పిలిచాడు. పిలిచిన తర్వాత ఒక శిష్యుడు వచ్చి అంటాడు ఆయన్ని, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, నిన్ను వెంబడిస్తున్నామని ఒక ఆయన వచ్చి అంటాడు. మరొక వ్యక్తి వచ్చి అంటాడు, మా తల్లిదండ్రులను బంధుమిత్రులను అందరినీ విడిచిపెట్టానని మరొకడు వచ్చి అంటాడు. వీళ్ళు చెప్పినప్పుడు మంచిదే అని ప్రభువు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారికి ఏ ఇబ్బంది కలగకుండా సమృద్ధిగా తిన్నారు. ఎక్కడైనా కొదువు ఉందని వారి గురించి ఎక్కడా రాయబడల. మాకు ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదండి. సమృద్ధిగా తింటున్నారు, ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. సమృద్ధిగా తింటున్నారు, ప్రభును వెంబడిస్తూ ఉన్నారు. అయితే 3 సంవత్సరాలు గడిచిపోయింది. క్రమం జరగవలసిన క్రమము జరిగిపోయింది. ప్రభువు పాపులైన వారి కోసము, మన కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత చూడండి, వీరిలో ఉన్న భక్తి అనేది కనబడుద్దండి మనకు. వీళ్ళు ఏ నోటితో చెప్పారో, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, వలలు విడిచిపెట్టాము, మా పనులు విడిచిపెట్టాము, మా కుటుంబాన్ని విడిచిపెట్టాము అని చక్కగా చెప్పారు. అది ప్రభువు ఉన్నంత వరకే అలా జీవించాడు. ప్రభు ఎప్పుడైతే తను తండ్రి యొద్దకి చేర్చబడ్డాడో అప్పుడు తిరిగి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు పోషించిన వ్యక్తి లేడు కాబట్టి అందులో ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా నీ ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభు సమాధిలో ఉన్నారు, అతనికి దగ్గరికి వెళుతానని చెప్పవలసిన వ్యక్తి ఆయన అంటాడు, చేపలు పట్టడానికి వెళుతున్నాను. మొదట వారి వృత్తి అదే, చేపలు పట్టేవాళ్ళే. ఈ మాట చెప్పకుండా మునుపు 3 సంవత్సరాల ముందు ఏం చెప్పారు వీళ్ళు? సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామన్నారు. నిన్ను వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే లేకుంటూ ఉన్నాడో అప్పుడు ఒకడు వచ్చి అంటాడు, నీ ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను. హల్లెలూయా, చేపలు పట్టడానికి వెళ్తున్నాను. నేను కూడా నీతో వచ్చేదనని, ఈ నేను కూడా నీతో వచ్చేదనని చెప్పిన వ్యక్తి ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే అంత విశ్వాసం కలిగిన వ్యక్తి అండి. ప్రభు అన్నాడు, నాకు అపాయము వచ్చినప్పుడు మీరు ఎవరు ఉండరయ్య అంటే, నీ నిమిత్తము నా ప్రాణాలైనా పెడతానన్న వ్యక్తి అండి. నీ నిమిత్తము నా ప్రాణాలైనా పెడతాను అని చెప్పిన వ్యక్తి. ఇంకొక సందర్భం ఏంటంటే, అయ్యా నీవు నడిచినట్లు నువ్వు నడిచినట్లు నేను నడుస్తాను. అదే విచిత్రమైన మాట అండి, చాలా బాధాకరమైన మాట అది.
ముందేమో నువ్వు నడిచినట్లుగా నేను నడవాలి. చాలా సందర్భాల్లో గమనించండి, ప్రభువా నేను నీ వలే ఉండాలి కదా. అది ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో. నేను నీ వలే ఉండాలి ప్రభువా, నీ వలే ఉండాలి ప్రభువా చెబుతారు. కానీ దాని తర్వాత క్రియలు వచ్చేసేవరికి నాకు కొద్దిగా పని ఉందిలే అంటారు. హల్లెలూయా. ఏమంటారు? కొద్దిగా పని ఉందిలే అంటారు. ప్రభువా నేను నీ వలే జీవించాలి, నేను నీ వలే ఉండాలి, నేను నీలాగే నేను జీవించాలి అని చెబుతారు. ప్రార్థన చేస్తారు, బహుగా ప్రార్థన చేస్తారు. ఆ సందర్భాల గురించి, ఆ దేవుళ్ళగా నేను జీవించాలనే పరిస్థితి గురించి ఉపవాసాలు ఎన్నెన్నో చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. దేవుని పని వచ్చేసేవరికి పని ఉందిలే, సాయంత్రం వస్తానులే. హల్లెలూయా. ఏముంది? పని ఉందిలే, సాయంత్రం వస్తాను. ఈ పేతురు అంటున్నాడు, నేను నీ వల్లే నీళ్ళ మీద నడుస్తానన్న వ్యక్తి నీళ్ళ మీద నడిచిన వ్యక్తి, దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తి, దేవుని కృప పొందిన వ్యక్తి. ఈయనకి సాధ్యమేనండి ఇది? నేను కూడా నీతో చేపలు పట్టడానికి వస్తాను. ఆయనకంటే జ్ఞానం లేదనుకోవచ్చు, ఆయన ఏదో ఒక మాట అనేవచ్చు, ఆయన ఏదో చెప్పవచ్చు. మరి ఈయనకి లేదండి, ఈ వ్యక్తికి లేదా? దేవుడు అంత శక్తివంతుడు, ఆయన చెప్పాడు, నేను మీ మధ్య మీకోసము నేను వెళ్ళి ఒక ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను మీకోసము పంపిస్తాను. మరి లేదా ఈ వ్యక్తికి జ్ఞానం? చెప్పాడు, ప్రభు చెప్పలేదని లేదు. ఈ 12 మంది శిష్యులకు అన్ని ఉదాహరణలు చెప్పాడు, అన్ని సత్యాలు చెప్పాడు, జరగబోయే అన్ని చెప్పాడు, జరగబోయే అన్ని చెప్పాడు. అయినా కూడా వారి జీవితాన్ని తిరిగి ఎలా మలిచాడు ఇతను? ఇది జీవితాన్ని ఎలా మలిచాడు? నేను కూడా నీతో చేపలు పట్టడానికి వస్తానంటే ఇతను కూడా మళ్ళీ తిరిగి పాపములోకి వెళ్తాను. ఇతనిలో భక్తి ఏది? ఇతరులను భక్తితో ధైర్యం పుట్టించేది. అసలు ఏం మాట్లాడుతున్నావురా నాయన నువ్వు? నీకు అసలు మైండ్ ఉందా నీకు? దేవుడు మనకున్నప్పుడు 3.5 సంవత్సరాలలో దేవుడు మనతో ఉండి మనకు అన్ని సదుపాయాలు చేశాడు కాబట్టి, మనకు అన్ని అవసరాలు తీర్చాడు కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలి? మనం వెళ్ళకూడదు. అది దేవుడు మనకిచ్చిన ధన్యత. మనం ఎక్కడికి వెళ్ళవద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు చెప్పాడు కదా. శక్తిని పొందాడు కదా, ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి కదా. దేవుడు మనకిచ్చిన ధన్యతల్లో, దేవుడు మనకిచ్చిన కృపలో, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములో మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి? నీలో ఉన్న విశ్వాసం ఏంటి? దేవుడు లేని చోటు ఏమైనా ఉందా అమ్మా? ఉందా? మరి లేదని ఎందుకు అనుకుంటారండి? ఎందుకు అనుకుంటారు లేదని? మీ ఆలోచనలో ఎందుకు మీరు అలా చేసుకుంటారు? ఆయన లేని చోటు ఘోరంతో లేదు అన్నాడు. మరి లేదని ఎలా అనుకుంటాం? అసలు లేదని ఎలా అనుకుంటాం అంటే ఇప్పుడు భక్తి పరులా భక్తిహీనులా? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుడు లేని చోటు ఘోరంతో కూడా లేదన్నాడు కదా. మరి ఒక చోట దేవుడు ఉంటాడు, ఒక చోట దేవుడు ఉంటాడా?
అమ్మా మరి మన భక్తి పరులా భక్తిహీనులా? అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా అనుగ్రహించునన్నాడను. అయితే మనము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని లేఖనాలను మనము ధ్యానం చేస్తున్న వారు మన ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదన్న. మన ఆలోచన చేత పెట్టుకున్నాం అనుకో, నేను ఒకటి ఎప్పుడంటే స్టార్టింగ్లో నేను గ్రహించా అనుకున్న అక్కడక్కడ తెలుసు ఇంటికి వెళ్ళి క్రైస్తవులను తెలిసారనుకో, వారి ఇంటికి వెళ్ళి మందిరాలను పెడదామని ఆలోచించాను. 2 చోట్ల నేను నా ఆలోచన చేత నేను సంఘం కట్టాలని వెళ్ళాను. ఇంచుమించు 2-3 సంవత్సరాలు నడిపించాను. కానీ అది కొనసాగల, ఫెయిల్ అయిపోయింది. 2 చోట్ల ఫెయిల్ అయిపోయింది. మందిరాలు కట్టబడలా, సంఘమే కట్టబడలా. అందుగురించి నేను విడిచిపెట్టేసేసాను. ప్రభువా, నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగినవు, నన్ను ఏ పాత్రగా వాడుకోవాలనుకుంటున్నావు వాడుకోది నీ ఇష్టం. ఎక్కడ వాడుకుంటావో, ఎలా వాడుకుంటావో అది నీ చిత్తము, అంతే. నిర్ణయం ప్రశాంతంగా కూర్చున్నాం. ఈ ప్లేస్లో, ఈ స్థలములో విడువబడ్డాం, అవమానం పొందాము. కానీ అవమానం పొందిన ప్లేస్లలోనే దేవుడు మనకు ఘనమైన మందిరాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను నాలో ఉన్న గొప్పతనాన్ని ఎంచుకోవట్లేదు. ఒక్కొక్క దైవ సేవకులకి 10-15 సంవత్సరాల నుంచి మందిరాల్లోకి అల్లాడుతున్నారు. కానీ దేవుడు ఒక్క 6 నెలల్లోనే దేవుడు మనకి మందిరం ఇచ్చాడు. 6 నెలల్లోనే. ఆ విశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రభువా, నేను ప్రయాసపడడం కాదు, కానీ నీ ఆలోచనలో నేను ఉండాలి. ఒక 6 నెలలు నాకు మందిరం ఇచ్చావంటే 6 కాదు 10 సంవత్సరాల నుంచి దైవజనులు ఎంతోమంది బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వేదన చెందుతున్నారు. కానీ ముందే నాకు ఇచ్చావంటే నాలో విశ్వాసం కాదు ప్రభువా, ఇది నీవు నా పట్ల నీకున్న ప్రణాళిక. హల్లెలూయా. అందుకనే మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం విశ్వాసులమా, భక్తి పరులమా, భక్తిహీనులమా? భక్తిహీనులమా, భక్తి పరులమా? ఇంకొక మాట చదివితే ఈ సామెతల గ్రంథం 12వ అధ్యాయంలోనే 26వ వచనంలో చదవండి ఒకసారి. నీతిమంతులు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని. హల్లెలూయా. ఇప్పుడు దారి తప్పుతున్నాం మనము. ఎవరు దారి తప్పుతున్నాం? ఎవరు మనము? దారి తప్పుతున్న వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్తున్నారు బైబిల్లోనే? సొంతంగా మేము అందరూ, నేను ప్రత్యేకంగా బైబిల్ రాసుకొచ్చింది కాదు నాన్న. దేవుని సన్నిధి గడపకుండా మనము ఆ సమయాన్ని వృధా చేస్తున్నామంటే దారి తప్పుతున్నామా, దారిలో ఉన్నామా? దేవుని వాక్యము మనకి తెలియపరుస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఒక్కసారి మనము చేయాలంటే చేయలేం. ఎప్పుడు కూడా మనం ఒక్కసారి పరిశుద్ధులుగా మారాలి అంటే మార్చబడలేము కూడా. ఎందుకంటే అపవాది ఏంటంటే అంతకుముందు తన ఆలోచన అంతటినీ ఉంచాడు. ఒకసారికి అది మార్చబడేది కాదు. ఒక్కొక్కటి మనము దేవుడు మాట్లాడే రీతిగా మనము ఒక్కొక్కటి మనము సరి చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందేవారిగా ఉండాలి. మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఇంకోటి తెలుసా,
ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిన కాడ నుంచి చాలామంది చూస్తున్నారు, వాక్యాలు వింటూ ఉన్నారు. ఏంటి, మన ఒక్కరి కోసమే కాదు దేవుడు మాట్లాడేది. యూట్యూబ్ల ద్వారాగా అనేక మంది కూడా బలపరచబడుతున్నారు, వింటున్నారు. ఏమో బహుశా మనము దేవుని సన్నిధిలో మనం కరెక్ట్గా ఉన్నాము, బయట యూట్యూబ్ వినే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ క్రమము. హల్లెలూయా, హల్లెలూయా. వారును పరీక్షించుకుంటారు, మనమును కూడా పరీక్షించుకోవాలా. అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను నేను, క్రైస్తవులకు ఉన్నంత ఆశీర్వాదము భూమి మీద ఎవరికి లేదు. ఒక పక్కే చూశారు కదా, క్రైస్తవులకు ఉన్నంత దారి తప్పితే ఉన్నంత శ్రమ భూమి మీద ఎవరికీ లేదు. హల్లెలూయా. దారి తప్పితే వారికి ఉన్నంత శ్రమ ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఉంటుంది పరిస్థితి అన్నీ భయంకరమైన శ్రమ. అగ్ని ఆరదు, పురుగు చావదు, చావాలన్నా మరణము రాదు, బ్రతకాలన్నా ఆహారము అందదు. అటువంటి శ్రమలు ఉంటాయి. అందుకనే మనము సంతోషించవలసిన విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా ఏర్పరచబడినందుకు సంతోషించాలి, క్రైస్తవులుగా ఎంచబడినందుకు సంతోషించాలి. ప్రభువు మొదట మనకు దర్శించినందుకు సంతోషించాలి. హల్లెలూయా. ప్రభు మనకు దర్శించకపోతే మనము ఈ స్థితిలో ఉండం. కనుక ప్రభు మనను దర్శించాడు కనుక, మొదట మనకు రక్షణ ఇచ్చాడు కనుక, మొదట మనకు దేవుడు కృప చూపించాడు కనుక, ఆ కృపల్లో మనము జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము పేతురు యోహాను తన శిష్యులను గురించి మనం గమనిస్తే, స్టార్టింగ్లో ఉన్న భక్తి ముగింపులోకి రాలేదండి. స్టార్టింగ్లో ఉన్న భక్తి ముగింపులోకి లేదు. ఎప్పుడైతే వారి పాత జీవితంలో తిరిగి వెళుతున్నారో, చేపలు పట్టడానికి రెడీ అయ్యారో, ఆ రోజు కూడా దేవుడు వారిని ఏ చేప దొరకకపోతే ప్రభువే వారి యొద్దకు వచ్చి ప్రత్యక్షమై తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే ఏమీ కూడా లేదు అంటారు. హల్లెలూయా. అక్కడే అంటాడు ఏంటంటే, ప్రభు వారితో ఉన్నప్పుడంట, ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడంట వాళ్ళు అనుకుంటూ ఉన్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న మనలో ఉన్న విశ్వాసము, మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న స్థిరమైన మనసు, మనలో నిలకడగా ఉన్న మనసు మనలో మనకు మండిస్తలేదా అన్నాడు. హల్లెలూయా. మన హృదయము మనకు మండించలేదా అంటారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు వారు ప్రభు వారికి కనబడలేదు, వారి కంటికి కనబడట్లేదు, కానీ మాటలు మాత్రము వారికి వినబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మనలో ఉన్న హృదయము మనకు మండలేదా. హల్లెలూయా. ఎప్పుడు మండింది వారి హృదయము? దేవుడు మాట్లాడినప్పుడు కాదు, ముందు స్థితి వాళ్ళు పడిపోయిన తర్వాత దేవుడు మరలా వారితో మాట్లాడినప్పుడు తిరిగి వారిలో ఆ హృదయము మండినట్టుగా ఈ రోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు మనలో ఉన్న హృదయము ఏం చేయాలి? మండుతూ ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే నీ హృదయము మండుతుందో, దేవా నేను ఇప్పుడు దాకా భక్తిహీనత ఉన్నానా, నేను భక్తి పరురాలుగా ఉన్నానా, నా భక్తి నన్ను ధైర్యము పుట్టించిందా, నా భక్తి నన్ను బలహీనతపరిచిందా? హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే నీ హృదయము మండుతున్నావు, ఈరోజు నీ హృదయము మండుతున్నావు. పేతురు నీడబడితేనే అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా, ఆయన నీడపడితేనే అద్భుతాలు జరిగాయి. మీ నోటి నుంచి మాట వస్తే చాలు ఆశ్చర్య కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు రాసిన పత్రికలో అన్నాడు, బలహీనత వచ్చినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసివేనా నీవు? నీకు విశ్వాసము ఉందా? లేఖనాలు చెబుతూ ఉన్నాయి, నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టించదా? నీలో భక్తి ఏది? నీ భక్తి ఎంతవరకు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు మన హృదయం ఏం చేయాలి? మండాలి. నీ హృదయం మండాలి. ఎప్పుడైతే మండుతుందో అప్పుడు నీ ఇంటికే ఇంకోటి తెలుసా? అన్యులు ఎక్కడికి వెళ్తారు? గుళ్ళోకి వెళ్తారు. వారికి ఆశీర్వాదం కోసము వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దేవుడు ఎక్కడికి వస్తాడు? మన దేవుడు గుళ్ళో ఉన్నాడా? కొరింథీ రాసిన పత్రికలో ఏముంది? మీ హృదయమే మీలో ఉన్నవాడు కాదు పనికి మాలినోడు. అందుకనే మనం పనికి వచ్చే ప్లేస్కి వెళ్తున్నాం కదా, అంతే కదా? దేవుడు మనలో ఉన్నాడు, ఎక్కడో కాదు. ఆయన గొప్పవాడు, సర్వ సృష్టికర్త, సృష్టిని కర్తించిన నియమించిన దేవుడు బాధపడేది ఎందుకు తెలుసా? ఎప్పుడైనా మీరు గమనించండి, నవంబర్ డిసెంబర్లో బాగా ఎండలు వచ్చే, చలికాలం అస్సలు రాలేదని చెప్పిన లేవని చెప్పండి. డిసెంబర్లో జనవరిలో అసలు చలి లేదండి, ఈ సంవత్సరము భయంకరంగా ఎండలే ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కాసినా ఎప్పుడైనా ఏమొచ్చింది? చలికాలం డిసెంబర్ జనవరిలో భయంకరంగా ప్రకృతి మాటింటుందండి. దేవుడికి మనుషులే ప్రకృతి మాటింటుందండి దేవుడిది. మనుషులు వింటున్నారా? మనుషులు వినగలుగుతారా? ఆయన అంటున్నాడు, ఆయన ఏ క్రమము ఎలా జరుగుతుందో అన్నీ. సూర్యుడును చంద్రుడు ఇద్దరు సమానమే కదా. సూర్యుడు పోయి నైటు కాంతిని వచ్చిగా, నేను గొప్పవాడిని అండి, పగటైతే తాట తీస్తా. మార్చి ఏప్రిల్లో మధ్యాహ్నం సమయంలో తాట తీస్తా నేను భూమికి. రాత్రి రావడానికి ఏమైంది? నేను రాత్రి వచ్చి నేను మండిస్తానన్నాడా? దేవుడు అతనికి ఒక నియమం ఇచ్చాడు, నువ్వు పగటిగా. మరి విశ్వాసులు అంటూ ఏమైపోతున్నారు? విశ్వాసులు కానీ ఏమైపోతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయం ఎటువంటిది ఉండాలి? మండుతూ ఉండాలి. హల్లెలూయా, మండాలి. హృదయము అగ్ని చేత మండాలి. పరిశుద్ధ అగ్ని చేత మండుతూ ఉండాలి. బలిపీఠము నిత్యము మండుతూనే ఉండాలి. హల్లెలూయా.
బలిపీఠం నిత్యము మండుతూనే ఉండాలి. ఒకరోజు 2 రోజులు కాదండి, వారానికి ఒకరోజు ఆదివారము కాదండి, నిత్యము మన బలిపీఠము మండుతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఎవరు ఇప్పుడు? ఏంటి? భక్తిహీనులము కాము మనము, భక్తి పరులము, నీతిమంతులము. భక్తిహీనత మనకు లేదు, భక్తి పరులము మనము. హల్లెలూయా. కనుక ఈ భక్తిలో మనం ఉన్నాము కనుక దేవుడు మనకి ఏ మేలు చెయ్యడు. ఏ మేలు కదువ చేయడనా? యెహోవాను ఆశ్రయించు వారికి చూశారు, బైబిల్లోనే ఉన్నాయి మాటలు. మనకి ఏ మేలు కొదువ దేవుడు చేయడు నాన్న. చేయవలసిన పని మనము చేద్దాం, నడవలసిన నడవడి మనము నడుద్దాం. దేవుడు చేసే పని దేవుని చేయనిద్దాము, మనుషులు చేసే పని మనుషులైన మనం చేద్దాం. ఏంటి? అప్పుడు దేవుడు తన పని దేవుడు చేస్తాడు, మనుషులైన మన పని మనం చేద్దాము. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.